Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇలా దేవుని వాగ్దానం వీక్షించడం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తాం. దేవుని దగ్గరగా రావడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. విన్న వాగ్దానాలని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దాని ద్వారా మనం ఇంకా దీవెన పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వారంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 87వ అధ్యాయము 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనుషులు నీ కోసం తక్కువగా మాట్లాడలేము, అవమానకరంగా మాట్లాడలేము, వెటకారంగా మాట్లాడలేము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, మీ జీవితంలో దేవునికి చోటిస్తే, దేవుడు చేసే మేలును బట్టి, దేవుడు మీకు ఇచ్చే నూతన మనస్సు బట్టి, నూతన స్వభావం బట్టి, దేవుడు మీ జీవితంలో చేసే అద్భుత కార్యాలు బట్టి మనుషులు మిమ్మల్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. నిజమే, చేసిన పాపం బట్టి అవమానకరంగా మాట్లాడుండొచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడి దగ్గరికి మనం తిరిగి వస్తే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. మనం ఎక్కడైతే అవమానం పొందామో, ఎక్కడైతే కన్నీరు కార్చామో, ఎక్కడైతే సాధించుకున్నామో, దేవుడు తిరిగి మరలా అక్కడే నిలబెట్టగలడని. మోషే గారు ఐగుప్తు దేశంలో అవమానపడ్డాడు. అయితే దేవుడు మరలా అక్కడికి తీసుకొచ్చి తెరపరిగా అధికారిగా నిలబెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోసేపుని తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. అయితే యోసేపు అదే దేశానికి రాజంతటి వాడిగా మారాడని. దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి లేవనెత్తాడు, మరలా మీ జీవితాన్ని కడతాడు. జక్కయ్య ఇంటికి క్రీస్తు ప్రభు వారు వెళ్తుంటే ఈ పాపి ఇంటికి ఎందుకు యేసయ్య వెళ్తున్నారని మాట్లాడుకున్నారు. అయితే జక్కయ్య క్రీస్తు ప్రభు వారిని సంతోషంగా చేర్చుకున్న తర్వాత, జక్కయ్య మనస్సు మారిన తర్వాత క్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని, ఇతను నిజముగా అబ్రాహాము కుమారుడే అని ప్రభువు చెప్పారు. జక్కయ్య తను తీసుకున్న దానికి ప్రతిగా 4 రెట్లు చెల్లించాడు. దాని తర్వాత మనుషులు జక్కయ్య కోసం గొప్పగా చెప్పుకున్నారని. ఎందుకంటే జక్కయ్య మనస్సు మారింది కాబట్టి. ఈరోజు మన మనస్సు మారితే, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, మనుషులు మన కోసం గొప్పగా చెప్పుకునేలా దేవుడు మనకి కీర్తిని ఘనతని ఇస్తాడు అని. హల్లెలూయా. యెరికో పట్టణంలో ఉన్న రాహాబు వేశ్యే అయినప్పటికీ కూడా ఆమె విశ్వాసం ఉంచిన దేవుని కార్యాలు మరి విశ్వాసంతో వేగుల వారిని చేర్చుకుంది, విశ్వాసంతో కాపాడమని అడిగింది, విశ్వాసంతో ఇంటికి వేగుల వారు ఇచ్చిన ఎర్రతాడు కట్టింది. కాబట్టి ఆమె కుటుంబం రక్షణ పొందారు. ఈరోజు మనము దేవుని మాట మీద, దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మన జీవితంలో మిక్కిలి గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీకు కీర్తిని ఘనతని దయచేస్తాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్వర, ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రభా, ప్రియులను ఉన్నతమైన స్థానం ఉంచండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని లేవనెత్తనకు మంచి పేరుతో ప్రభా వారిని గణపరచుకున్న దేవా ప్రతిమాలకుండా వేసి, అవమానం పొందిన చోటే ప్రభా తిరిగి లేవనెత్తండి. అలాంటి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు వేసి మీకు వేలాది పొందాలి. అలాంటి గొప్ప కార్యాలు ప్రభా ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయమని దేవా ప్రతిమాలకుండా వేసి మీకు వేలాది వందలేసి, ఓడిపోయిన చోటే తలెత్తండి ప్రభా, సిగ్గుపడిన చోటే ప్రభా, తలదించుకున్న చోటే ప్రభా ఉన్నతమైన స్థానాన్ని హెచ్చించండి అయ్యా ప్రభా. గొప్ప కార్యాలు చేయమని, నూతన మనసుని, నూతన స్వభావాన్ని వారి చేతులను దయచేయమని ప్రభా, నూతన కార్యాలు వారి పట్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.